కిడ్నీ పోవటానికి ప్రధాన కారణాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొట్టమొదటిది బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషరు అంటే రక్తం ఉండాల్సిన స్పీడ్ కంటే చాలా ఎక్కువ స్పీడ్తో నడవటాన్ని మనం బ్లడ్ ప్రెషర్ అని చెప్పచ్చు. బీపీలు వస్తే కిడ్నీలు ఎలా పోతాయి ఒకసారి తెలుసుకుందాం. శరీరంలో కూడా మన సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా నిరంతరం బ్లడ్ 24 గంటలు 365 రోజులు ప్రవహిస్తూ ఉంటుంది. ఒకచోట ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గానికి వెళ్ళే ప్రాసెస్లో మనకు మామూలుగా 5 లీటర్ల నీళ్లు కనుక మనం తాగి ఉంటే ఈ 5 లీటర్ల నీళ్లు ఈ రక్తంతో కలిసినప్పుడు చక్కగా ఒక స్పీడ్, ఒక శరీరం ఉద్దేశించబడిన స్పీడ్ మెయింటైన్ అవుతా స్మూత్గా జరుగుతుంది ట్రాన్సాక్షన్. కానీ మనం ఇవాళ 1.5 లీటర్కి ఎప్పుడైతే తగ్గిపోయిందో, 3.5 లీటర్ డెఫిసిట్ ఎప్పుడైతే రక్తంలో కలవాల్సిన వాటర్ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా రక్తం క్వాంటిటీ తగ్గడం చేత అది శరీరం ఉద్దేశించబడిన స్పీడు ఉండదు. అప్పుడే సిస్టమ్ మన శరీరంలో రక్తనాళాల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రక్తనాళాలకి సంకోచించి వ్యాకోచించే స్వభావం ఉంటుంది. ఇదంతా మన సిస్టంలో దాని ర్యాస్ సైకిల్ అనే మెకానిజం కూడా ఉంటుంది. అది వ్యాసో కన్స్ట్రక్షన్ చేసుకుంటుంది. అంటే మన శరీరంలో రక్తనాళాల్లో రక్తం తక్కువ ఉన్నప్పుడు రక్తనాళాలు సంకోచించడం ద్వారా రక్తం మీద ప్రెషర్ తెస్తాయి, ఒత్తిడి తీసుకొస్తాయి. ఆ ఒత్తిడినే మనం బ్లడ్ మీద తీసుకొచ్చే ప్రెషర్నే బ్లడ్ ప్రెషర్ అంటాం.